హలో గాయ్స్, నేను మీ తెలంగాణ అమ్మాయి రజిత. ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటంటే చికెన్ పచ్చడి చేస్తున్నాం మా ఇంట్లో. సో దీన్ని ఎట్లా చేస్తున్నాను, హోమ్ మేడ్ చికెన్ పచ్చడి ఎట్లనో ఈ వీడియోలో చూసేయండి. చికెన్ పచ్చడి ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళు కామెంట్ చేసేయండి. సో ముందుగా చికెన్ తెచ్చుకొని ఆ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. అక్కడ చికెన్ షాప్లో అయితే పెద్ద పెద్దగా ఇస్తారుగా, సో దాన్ని చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత కడుక్కోవాలి. చికెన్ మంచిగా నీట్గా కడుక్కుని 2 times ఎలా కడుక్కోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ. సో ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాతకి గ్యాస్ పైన కొద్దిసేపు ఉడకనివ్వాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక వాటర్ అంతా పోయేదాకా పెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన ఇంకో కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి డీప్ ఫ్రై కోసం మంచిగా. సో ఏవైతే ఉడికినాయో చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికినాయి. సో ఈ ఆయిల్ అయితే దీనికోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. 4 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాం. ఏవైతే అవి ఉడికినాయి కదా, ఇక సో దీంట్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇట్లా కలుపుకుంటే అవన్నీ ఒక రకం ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిపోయి మంచిగా మగ్గుతాయి. సో ఇట్లా మగ్గుతాయి, నురుగులకు వస్తాయి. ఇట్లా మగ్గించుకోవాలి చాలాసేపు. అవి ఇంచుమించు రెడ్ కలర్గా వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఆ తర్వాత పక్కనే ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపు గింజలు, అల్లం ఇవన్నీ వేసుకోవాలి. అల్లం అయితే నేను మ్యాక్సిమం ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. చికెన్కి అయితే అల్లం ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. కానీ అది మంచిగా మగ్గేలా చూసుకోవాలి. లేకపోతే పచ్చి వాసన వేస్తే అసలు పచ్చడి అస్సలు బాగోదు. సో మాడనివ్వద్దు, అట్లా పచ్చిగా ఉండొద్దు. అల్లం మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఇలా కలుపుకోవాలి. ఇక తర్వాతకి కలుపుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. నేనైతే కొంచెం పసుపు వేసుకున్నా. లైట్గా పసుపు వేసుకొని ఇట్లా మళ్ళీ కొంచెం కలుపుకున్నాం. ఏవైతే చికెన్ ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, ఇట్లా రెడ్ కలర్ అయిపోవాలి. సో అవైతే ఇందులో వేసేసి మంచిగా కలపాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా, సో అవైతే వేసుకున్నాం. కొంచెం టేస్ట్ ఫ్రై చేస్తే అవి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే వేసుకున్నాను ఎల్లిపాయలు. మీకు ఆప్షనల్, మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఈ తర్వాత కలిపిన తర్వాతకి నెక్స్ట్ చూసి ఎట్లుందో లెగ్ ఏం వేసుకోవాలంటే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం ఒకటి వేసుకుంటే సెట్. సో ఇప్పుడైతే కారం వేసుకున్నాం. సో కారం నేనైతే 4 స్పూన్స్ కారం అయితే వేసుకున్నా. మాది అంత కారం లేదు కాబట్టి నేను 4 స్పూన్స్ అయితే కారం వేసుకున్నా, చిన్న స్పూన్స్. కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్నా. కొద్దిగా వేసుకొని కొంచెం కలుపుకున్నాం. మళ్ళీ చూసారుగా ఎంత రెడ్గా టేస్టీగా ఎమ్మిగా కనబడుతుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇట్లానే కలుపుకొని కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఇక సెట్ అయినట్టే ఇదంతా. చూసి అయితే వేసుకోవాలి ఉప్పు, ఎందుకంటే ముందుగానే వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే ఎక్కువ వేసుకొని అయితే వేసుకోవద్దు. తగినంత మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత కొద్దిగా 2 నిమ్మకాయలు కట్ చేసుకొని దాన్ని పిండుకోవాలి. దాని రసాన్ని పచ్చడి చుట్టూ పిండాలి. ఎందుకంటే బాగా అనిపిస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. నిమ్మకాయ టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట పచ్చడి నిమ్మకాయ రసం వల్ల. సో నేనైతే 2 నిమ్మకాయలు కట్ చేసుకున్నా. మీరు ఎన్నైనా కట్ చేసుకున్నా, 4 కూడా కట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అని నేను 2 చేసుకున్నాను. ఈ పచ్చడి అయితే 2 నుంచి 3 వారాలు అయితే ఉంటుంది. సో ఈ పచ్చడి అయితే నిల్వ పచ్చడిలానే మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. సో ఇది ఎవరైతే చికెన్ అంటే చాలా ఇష్టం ఉన్నోళ్ళు ఒకసారి చేసుకొని ఇంకా డైలీ తినొచ్చు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి. సో దీని అంత కష్టమైన ప్రాసెస్ కూడా కాదు, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎవరైతే హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్ ఈ పచ్చడి వల్ల. సో మా అన్నయ్యకైతే సూపర్ నచ్చింది ఈ పచ్చడి. నాకు కూడా చాలా టేస్టీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ రాజీ వ్లాగ్స్.